సంక్రాంతి సందడి మొదలైపోయింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఫతేనగర్ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ ముగ్గుల కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబురంగా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో అయితే పాల్గొనడం జరుగుతోంది. ఎంతో అందంగా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చూడముచ్చటైనటువంటి ఆ ముగ్గులను అయితే వాళ్ళు వేస్తున్నారు. మనకి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి వినయ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల కాంపిటీషన్ అనేది జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరవేయడము, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఇక పల్లెల్లోనే కాదు పట్నంలో కూడా మనకి వాడవాడల సంక్రాంతి శోభ అదైతే మొత్తంగా కనిపిస్తోంది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కాంపిటీషన్ లో అయితే పాల్గొని వారందరూ కూడా ఎంతో చక్కగా ముగ్గులు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో మనకి పల్లెటూర్లలో ఎట్లయితే ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు కనిపిస్తూ ఉంటాయో అదే విధంగా సిటీలో కూడా మనకి ఆ సంక్రాంతి ఆ పండుగ సందడి అదంతా కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఒక ముగ్గుకి మరొక ముగ్గుకి నిజంగా అంటే ఆ ప్రత్యేకత అనేది దేనికి దానికి మనకి కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ లీడర్ వినయ్ ముదిరాజ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. అసలు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది, అదే విధంగా మహిళల నుంచి ఆ రెస్పాన్స్ అదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడుగుదాము. నమస్తే అండి. సో మనకి సంక్రాంతి పండుగ అనగానే సాధారణంగా పల్లెటూర్లలో మనకి ఆ జోష్ సందడి కనిపిస్తూ ఉంటుంది. కానీ సిటీలో కూడా ఇప్పుడు చూస్తున్నాము ఎంతో జోష్ఫుల్ గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎందుకు అనిపించింది కండక్ట్ చేద్దాము అని? సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. యాక్చువల్గా మన తరంకి యంగ్స్టర్స్కి ఈ పోటీలు ముగ్గులు అనేది తెలియట్లేదు, ఊళ్ళలో జరుపుకునే వాళ్ళు. ఆ రకంగా ఈసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎట్లుంటుంది అన్నట్టు అందరిని యూత్ని గ్యాదర్ చేసి ముగ్గుల పోటీ జరగడం జరిగింది. ఓకే, సో కాంపిటీషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన ముగ్గులు వేస్తున్నారు. మరి చూస్తుంటేనే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో ఎట్లా డిసైడ్ చేయబోతున్నారు? ఇది వాళ్ళకే వదిలేస్తున్నాను. వాళ్ళే అందరు కలిసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటేనే ఫస్ట్ ప్రైజ్ అనేది వాళ్ళకే, సెకండ్ ప్రైజ్ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఫస్ట్ ప్రైజ్ అయినా సరే, సెకండ్ ప్రైజ్ అయినా సరే, థర్డ్ ప్రైజ్. ఇంకోటి ఇలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ కూడా లభిస్తుంది. ఓకే, సో ఇట్లా అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి నిజంగానే సంక్రాంతి పండుగ అందరూ కలిసి జరుపుకునే పండుగ అని చెప్పేసి అని కూడా మరొకసారి మనం చాటి చెప్తున్నాము. సో చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు కూడా ఎంతో అందంగా ముగ్గులేస్తున్నారు. సో ఏమనిపిస్తుంది ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే? చాలా సరదాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత సెలబ్రేట్ చేసుకుంటానని నేను కూడా అనుకోలేదు, కానీ చాలా ముచ్చటేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు నిజంగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా చెప్పండి. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగు రెండు రాష్ట్రాలలో చాలా పెద్ద పండుగ. ఇది చాలా పెద్ద పండుగ. ఈ పండుగని జరుపుకోవడానికి చాలామంది ఎంతో ఇక్కడ సిటీలకు వచ్చిన వాళ్ళందరూ ఊళ్ళల్లో పోయి ఊళ్ళలో పెద్ద పండుగ జరుపుకోవాలంటేనే ఆశపడతారు. అటువంటి ఈ సంక్రాంతి పండుగని ఈ ముగ్గుల పోటీలు అనేటివి పల్లెటూళ్ళలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అది ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్ మర్చిపోతున్నది. అది మర్చిపోకుండా అన్నట్టుగా మేము కూడా సంక్రాంతి ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టాలంటని ఈ ఒక పోటీకి మేము అందరినీ లేడీస్ అందరినీ పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ పెట్టినాము. దీని సందర్భంగానే మేము ఈ లేడీస్కి అందరికీ ఏవో ప్రైజెస్ కూడా ఇవ్వాలంటని మేము నిర్ణయించుకున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మనము మహిళలతో కూడా మాట్లాడదాము. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఎంతో అందంగా చూడ చక్కగా కూడా వాళ్ళందరూ కూడా ముగ్గులు వేస్తున్నారు. సో ఒక్కసారి మాట్లాడదాము ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక మహిళ కూర్చొని ఉన్నారు, అదేవిధంగా గాలిపటాలు కనిపిస్తున్నాయి, చెరుకు గడలు కనిపిస్తున్నాయి మనకి. సో ఒకసారి మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్. సో ఒక్కసారి మీ ముగ్గు గురించి చెప్పండి. లైక్ సంక్రాంతి పండుగ అంటే మీకు ఎక్కువగా ఏమేమి గుర్తొస్తూ ఉంటుంది? ఆడపిల్లలు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడము, చిన్నపిల్లలు కైట్లు ఎగరేసుకోవడము, అదేవిధంగా ఇంట్లో పొంగల్ పొంగించుకోవడము. ఓకే, సో ఇప్పుడు మీరు వేస్తున్న ముగ్గు ఉంది కదా, సో దీనికి సంబంధించి అంటే ఈ థీమ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సంక్రాంతి అంటే ఆడపిల్ల ఇంటి ముందు ముగ్గు వేయడము, అదేవిధంగా పొంగల్ పొంగించుకోవడము, అదేవిధంగా రైతులు కష్టపడి పండించుకున్న వాళ్ళ ధాన్యాలు ఇంటికి వస్తాయి.
అదేవిధంగా చిన్నపిల్లలు చాలా ఆనందంగా కైట్లు ఎగరేసుకుంటారు. ఆడపిల్ల అదేవిధంగా చెరుకుగడలను చేతిలో పట్టుకొని ఇంటి ముందు నిండుగా అందంగా కూర్చుంది. ఓకే. సో చూడొచ్చు నిజంగానే అంటే సంక్రాంతి పండుగ పూర్తిగా ప్రతిబింబించే విధంగా కూడా ముగ్గునైతే వేయడం జరిగింది. ఒక మహిళ కూర్చొని ఉన్నారు, మనకి గాలిపటాలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా ఇంట్లో మనకి ఆ పొంగల్ పొంగించుకోవడము అది కనిపిస్తోంది, చెరుకు గడలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రైతులు ధాన్యాలను ఇంటికి తీసుకొని రావడము, ప్రతి ఒక్కరితోటి కుటుంబ సభ్యులతోటి కలిసి ఎంతో సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవడము. మరి దీంతో పాటుగా మనకి కనుమ రోజున అంటే మనము పశుపక్షాదులను కూడా ఈ సమయంలో వాటిని గౌరవంగా కూడా చూసుకుంటూ ఉంటాము. సో ఇట్లా అన్ని ఎలిమెంట్స్ వచ్చే విధంగా సంక్రాంతి పండుగ పూర్తిగా కనిపించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ ఎంతో అందంగా ముగ్గులను వేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, నిజంగా కలర్ కాంబినేషన్స్ కూడా ఎంతో యూనిక్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరికొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాము. మరి సంక్రాంతి పండుగ అంటేనే మహిళలందరూ కూడా ఎంతో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉంటారు. హాయ్ అక్క, ఎలా అనిపిస్తోంది ఈ కాంపిటీషన్ ఇదంతా కండక్ట్ చేయడం? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ముగ్గులు వేయడం చాలా మంది కొత్త తరం వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ పార్టిసిపేట్ చేయడం వల్ల ఇలా మళ్ళీ ముగ్గులు వేసే అవకాశం దొరికిందని చాలా సంతోషంగా సో భావిస్తున్నాను. నిజంగానే అంటే మీరు ఎంచుకున్న ముగ్గు కూడా చాలా పెద్దగా ఉంది, అందరూ కలిసి కట్టుగా వేస్తున్నారు. సో ఈ థీమ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే అసలు సంక్రాంతి పండుగ అంటేనే చెరుకు గడులు పాల పొంగళ్ళు కదండి. దాన్ని సింబాలిక్గా మెన్షన్ చేద్దాం, కొత్త తరానికి కూడా తెలియజేస్తామని ఇలా ఎంచుకోవడం మీ జరిగింది. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? అప్పుడు ముగ్గుల పోటీలలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండేనా? మా అమ్మ వాళ్ళు చేస్తుంటే నేను హెల్ప్ చేసేదాన్ని ఇలాంటి కలర్స్ చేస్తూ. ఓకే. ఇంకా దాంతో నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిందండి. అందుకే ఇంకా కండక్ట్ చేస్తారని తెలియగానే రావడం జరిగింది. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు నిజంగా అంటే మనకి వయసుతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందరూ కూడా అంటే ఇక్కడ మనకి ఒక టీం లాగా ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క ముగ్గు ఒక్కరే కాకుండా ఇద్దరు ముగ్గులు కలిసి వేస్తున్నారు. సో కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. యంగ్ జనరేషన్స్ కూడా సంక్రాంతి పండుగను ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హాయ్, ఎలా అనిపిస్తోంది ముగ్గుల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం? సో మీరు అంటే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది మీ ముగ్గు కూడా. సో ఈ థీమ్ తీసుకోవాలి, ఇట్లా చెరుకు గడని ఇలా కూడా వేయొచ్చు, చిన్న చిన్న కైట్స్ వేయొచ్చు అని థాట్ ఎలా వచ్చింది? వచ్చేసింది ఎట్లా? ఓకే. సో మీరందరు కాలేజా? నో, ఎస్, ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. సో స్టూడెంట్స్ తర్వాత ఇంట్లో ఉండేటువంటి గృహిణులు, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో మంచిగా ఈ ముగ్గుల పోటీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఇక్కడ మనకు జై కాంగ్రెస్ అనుకుంటూ కూడా ఒక రంగవల్లిని అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కలిసి మనకి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆ థీమ్ అదంతా వచ్చే విధంగా కూడా వేశారు. అదే విధంగా మొత్తంగా మనకి మొత్తంగా ఈ రంగుల మొత్తం తోటి నిండిపోయింది ఈ రహదారులు అన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఇటువైపు చూడొచ్చు మనము, ఎంతో ఎంతో యూనిక్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అంటే ఒక ముగ్గుతోటి ఇంకొక ముగ్గుని మనం కంపేర్ చేయలేము, అంత అందంగా కూడా వీళ్ళైతే ముగ్గులు వేస్తున్నారు. ఎంతో ఓపికగా రంగులను నింపుకుంటూ ప్రతి ఒక్కటిని కూడా ఎంతో అందంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. సో ఒకసారి మనము ఇటువైపు చూస్తే చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు కూడా ఎంతో మంచిగా ఎంతో శ్రద్ధగా అయితే ముగ్గులేస్తున్నారు. హాయ్, నీ పేరు? నైరితిక. రితిక. నైరితిక. నైరితిక. నైరితిక, నువ్వు ఇదివరకు ఎప్పుడైనా ముగ్గులేసావా? వేయలే. ఇదే మొదటిసారా? మరి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అక్క చెప్పిందా? ఓకే. సో ఈ ముగ్గంతా నువ్వే వేసావా లేకపోతే రంగులు మాత్రమే నింపుతున్నావా? రంగులు మాత్రమే నింపుతున్నా. రంగులు మాత్రమే నింపుతున్నావా? నిజంగా చిట్టి చిట్టి చేతులతోటి మంచిగా శుద్ధ ముగ్గు అదంతా తీసుకొని కూడా రంగులు తీసుకొని కూడా వాటన్నింటిని కూడా నింపుతున్నారు. అంటే మన భావి తరాలకు మన సంక్రాంతి పండుగ, మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ తెలిపే విధంగా పట్నంలో మనకి ఇట్లా ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు పండుగలన్నీ కూడా అంటే జరుపుకుంటున్నామా అన్న విధంగా కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇటువంటి ఒక కాంపిటీషన్ నిర్వహించడం వల్ల వీరందరిలో కూడా ఒకరితో ఒకరు కలిసిపోయి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇద్దరు ముగ్గురుతోటి కలిసి ముగ్గులను అయితే వేస్తున్నారు. సో ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి థీమ్ తోటి కూడా ముగ్గు వేయడం జరిగింది. సో ఒకసారి ముగ్గు వేస్తున్న మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అక్క. అక్క,
ఈ ముగ్గుల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తోంది? సంక్రాంతి పండుగను ఇంత మందితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తోంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి సెలబ్రేషన్ చేయడము. ఈసారి వినయ్ పెట్టడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వినయ్ పెట్టాడు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అనుకుంటున్నాము. ఓకే, ఇంకా మంచి మంచి రంగవల్లులు ఉన్నాయి, ఇంకా ముందుకు కూడా చాలా మంది వేస్తున్నారు. ఈ టీం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న స్టార్ట్ చేశాడు కదా, ఇలా మనం చేస్తూ ఉంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, చదువుకోని వాళ్ళకు కూడా ఇది వేసి సింబల్ వేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలామంది వస్తారు కదా, అట్లా చదువుకోని వాళ్ళకు అర్థం అవ్వడానికని, మళ్ళీ రేవంత్ అన్న చేసిన మంచి పనులు అందరికి తెలియాలి కదా, అందుకని తెలియడానికి. సో చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో యూనిక్ గా ముగ్గులను అయితే వేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఫతేనగర్ డివిజన్ లో మొత్తంగా ఈ రోడ్లన్నీ కూడా రంగురంగుల రంగవల్లులతోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. చెప్పండి అక్క. ఇలాంటి కార్యక్రమాలు వినయ్ గారు ఇంకా ఎన్నెన్నో చేయాలని నేను అనుకుంటున్నాను. వినయ్ ఆధ్వర్యంలో ఇంకా జరగాలని అనుకుంటున్నాను. ఎప్పుడు జరగలేదు, ఇది మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో జరగడం. ముగ్గుల కాంపిటీషన్ ఇంత భారీ ఎత్తున పెద్దగా జరగడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. సో గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి ముగ్గుల కాంపిటీషన్స్ నిర్వహించలేదు అని ఈ సంవత్సరం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అనేది కూడా మహిళలు చెప్తున్న మాట. సో మొత్తంగా మనకి ఫతేనగర్ డివిజన్లో ఆ రంగవల్లులతోటి మొత్తంగా ఈ రోడ్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కలిసి, అంటే ఒక టీం వర్క్ అనేది కనిపిస్తోంది. సో వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ రంగవల్లిని అందరూ కలిసి కట్టగా వేసి అందులలో రంగులను నింపుతున్నారు. సో ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అందిస్తున్నామనైతే మనకి నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇక మొత్తంగా ముగ్గురిని అయితే విన్నర్స్ లాగా ప్రకటించబోతున్నారు. అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయబోతున్నారు. సో దీని ద్వారా భావితరాలకి మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలను గురించి చాటి చెప్పే విధంగా ఈ విధమైనటువంటి ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించినట్లుగా కూడా మనకి కాంగ్రెస్ లీడర్ ఫతేనగర్ డివిజన్కి సంబంధించినటువంటి వినయ్ ముదిరాజ్ కూడా తెలపడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఈ ముగ్గుల కాంపిటీషన్ ని కూడా నిర్వహించారు. ఇంకా భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.